వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రవ్వ కేసరిని ఎప్పుడు ఒకేలా చేస్తున్నారా? ఒక్కసారి పాలతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేనైతే 3 స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన తీసుకున్నాను. ఇదే కప్తో నేనైతే కప్పు రవ్వ అయితే యాడ్ చేసుకొని కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. టేస్ట్ చాలా బాగుండిద్ది. నేను ఇదే కప్తో 3 కప్పులు వాటర్ తీసుకొని ఇలా మరిగించుకుంటున్నాను. తర్వాత ఫుడ్ కలర్ నేను ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రవ్వ అయితే ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరిగించుకున్న వాటర్ని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి వేసుకొని. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే 2 కప్స్ అయితే పాలు అయితే తీసుకున్నాను. పాలు తీసుకొని కూడా ఇలా కలుపుకున్నా. అప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత ఫుడ్ కలరు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని తర్వాత నేను 1½ కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. ఉండలు రాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. మధ్య మధ్యలో నేను గీ యాడ్ చేసుకొని ఇలాచీ పౌడర్ అండ్ పచ్చకర్పూరం అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చకర్పూరం యాడ్ చేసుకోవడం వల్ల గుళ్ళో తిన్న ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఈ స్టైల్ ఎప్పుడు చేయలేదు పాలతో. ఒక్కసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకు కూడా చాలా హెల్తీ కూడా. ఇదేనండి, సింపుల్ అండ్ ఈజీ అయిన పాలతో రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.